హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారా అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి ఈ మాటలకైతే సంబంధమే లేదు. కానీ మీకు వినాలని ఇంట్రెస్ట్‌గా అనిపిస్తే అయితే కొంచెం అంత వీడియో చూసినాక వినండి. లేదంటే స్కిప్ అయిపోయి వేరే వీడియోకి వెళ్ళిపోండి. మనం బతకడం చాలా కష్టమంటారా? సులువంటారా? ఇప్పుడు ఉండే రోజులల్లా. నేనైతే కష్టమనే అంటా. ఒక విధంగా బ్రతికితే మాత్రం చాలా సులువుగా బతికేయచ్చు. ఏ మాత్రం కష్టం లేకుండా బతికేయచ్చు. అన్ని ఆడంబరాలు కావాలనుకుంటే చాలా చాలా కష్టమవుతుంది బతకడం. ఏమీ లేదు, ఏది ఉంటే అది తినుకొని, ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు కట్టుకొని, ఎలా అయితే అలా బ్రతికేసినాం అనుకో, అస్సలే కష్టం అంటే అస్సలే ఉండదు. మనం ఎప్పుడైతే ఎదుటివారిలాగా బతకాలనుకుంటామో అప్పుడే మనకి కష్టాలు స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నవన్నీ మనకు ఉండాలంటే అదైతే అయ్యే పని అయితే కాదు. అలాగని మన దగ్గర ఉండేవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండవు. కానీ అదైతే మనం గమనించం. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. అది వస్తువులే కానీ, బట్టలే కానీ, కార్లే కానీ, ఇల్లే కానీ, ఏవైనా సరే. కానీ మన దగ్గర అంటూ కూడా కొన్ని కిల్స్ అయినా, కొన్ని హ్యాపీనెస్ అయినా కొన్ని ఉంటాయి. వీటిని అయితే అస్సలే మనం వాటిని కేరే చేయం. మన దగ్గర అది ఉన్నదని కూడా గుర్తించం. కానీ వీటిని కూడా మనం గుర్తించామంటే చాలా చాలా హ్యాపీగా బతకచ్చు. సులువుగా బతకడం ఎలా అంటారా? ఏదో ఉన్నంతలో తినుకుంటూ, ఉన్ని బట్టలే వేసుకుంటూ, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ ఫోన్లు ఇవి వచ్చినాక, ఫొటోసు వీడియోసు ఇలా ఇవి వచ్చినాక కట్టిన బట్ట మళ్ళా కడతలేరు, వేసుకున్న చీర మళ్ళీ వేస్తలేరు. ఒక్కసారి వర్క్ బ్లౌజ్ వేసారంటే మళ్ళీ అది వేయాలంటే వేస్తలేరు. అలా అంటే ఒక్క చీర కొనాలంటే ఎంత రేటు, ఒక బ్లౌజ్కి వర్క్ వేపియాలంటే ఎంత రేటు, అది కుట్టాలంటే ఎంత రేటు. అలాంటిది ఒక్కసారి 2 సార్లు మనం కట్టి దాన్ని పక్కకు పడిస్తే అప్పుడు అవి అన్నీ అలా ప్రతి ఒక్కటి లెక్కేసుకుంటే ఖర్చు ఎంత వస్తుంది. నేనైతే మాత్రం ఏ చీర అయినా ఎక్కడికి వెళ్ళినా కట్టేస్తుంటా. మొన్న కట్టాను కదా, నిన్న కట్టాను కదా, అలా అయితే అస్సలే అనుకోను. ఇంకా మన పరిస్థితులు బట్టి మనం మెయింటైన్ అవ్వాలి. కానీ వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ లెక్క సేమ్ వాళ్ళు ఒక్కసారి కట్టారంటే మళ్ళీ కట్టరు, లేదంటే ఒక 3 సార్లు కట్టారంటే మళ్ళీ కట్టరు, అది పక్కకు పెట్టేసుకుంటారు. కానీ మన లేని వాళ్ళు అలా చేస్తే మాత్రం మనం ఇంకా లేని వాళ్ళమే అవుతాం, కానీ ఉన్న వాళ్ళమైతే అవ్వం. కొన్నిటి దగ్గర మనం అడ్జస్ట్ అయ్యి, కొన్నిటి దగ్గర సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అలా సర్దుకుంటే కానీ మనం ఎప్పుడూ మన ఇంట్లో మనం రాజు రాణియే. నా ఖర్చు అయితే చెప్తున్నా. నేను ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళా, దేవుడి దగ్గరికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళే సరే ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చులో వెళ్ళాలి రావాలని చూస్తా. ఒక్కొక్కసారి అయితే మరి తప్పదు. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అయిపోతుంది. అలాంటి దగ్గర గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మొన్న నేను కాశీకి వెళ్ళాను, కుంభమేళకి వెళ్ళాను, అయోధ్యకి వెళ్ళాను. ఆ వీడియోస్ ఇంకా రాలే, పెడతానులేండి. అయితే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇటు నుంచి వెళ్ళినప్పుడు ట్రైన్లకే అలా వెళ్ళిపోయాం. ఏంటి జనరల్లో రిజర్వేషన్ అయితే ఏం దొరకలేదు, అలా జనరల్లో వెళ్ళిపోయాం. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రూములు కూడా చాలా రేట్లు ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి, ధర్మసత్రాలు కూడా ఉంటాయి. అలా మనం చూసుకొని వెతుక్కొని అలా మనకి ఎక్కడ తక్కువకి దొరికితే అలా ఆ తక్కువ దొరికిన దగ్గర అడ్జస్ట్ అయ్యి, అక్కడ కొంచెం కష్టం ఉంటుంది, అయినా సరే అడ్జస్ట్ అయ్యి ఉంటే మనకి మనీ సేవ్ అవుతాయి. మనం టూర్ తిరిగే ఫీల్ ఉంటుంది. దేవుళ్ళ దగ్గరికి కూడా ఇంకా కొన్ని ఎక్కువ దేవుళ్ళ దగ్గరికి తిరగవచ్చు మనం. కానీ అన్ని ఆడంబరాలకి పోయామనుకో, ఒక మంచి రూమ్ కావాలి, ఏసీ బోగిలంటే వెళ్ళాలి, అలా అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. కానీ మనం ఎక్కువ జర్నీ చేయలేము, ఎక్కువ ప్రదేశాలకైతే తిరగలేము. మన లేని బతుకులకి. ఉన్నోళ్ళు అయితే ఇంకా వాళ్ళ గురించి మనకి అవసరం లేదు, వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకోగలుగుతారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎలాగైనా తిరుగుతారు. టూరిస్ట్ ప్లేసులకు తిరగడం అంటే నాకైతే చాలా ఇష్టం. అది మామూలుగా అయినా సరే, దేవుళ్ళ దగ్గరికైనా సరే తిరగడం ఇష్టం కాబట్టి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి అందుకని తక్కువ బడ్జెట్లో కొంచెం కష్టమైనా సరే కష్టపడుకుంటూ వెళ్ళాలని చూస్తా. అది నా మనస్తత్వం. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చిన్నతనంలో మా నాన్నమ్మ అయితే చర్చికి వెళ్ళేది, మా అమ్మమ్మ కూడా వెళ్ళేది. అయితే చిన్నతనంలో మనం ఎక్కువగా నాన్నమ్మ అమ్మమ్మ
వాళ్ళతోటే ప్రయాణం చేస్తాం. వాళ్ళతోటే ఆడుకోవడమైనా, తిరగడమైనా ఉంటది కాబట్టి, మా నాన్నమ్మ ఎళ్ళప్పుడంతా ఇంక నన్ను చర్చికి తీసుకెళ్ళిపోయేది. ఇంటికాడ ఒక్కదాయే ఎందుకులే అని చర్చికి తీసుకెళ్ళిపోయేది. అలా నాకు యేసుప్రభు గురించయితే ఒక నమ్మకమే అనుకోవచ్చు. లేదంటే ఏదో మొత్తానికి ఇగ మనము ఎటు వెళ్తే ఏదైతే ఎక్కువగా చూస్తామో, అదే మనకి మన మనసుకి, మన మైండ్‌కి అయితే దగ్గరగా ఉంటాయి. అలా నాన్నమ్మతో చర్చికెళ్ళడం వల్ల ఎక్కువగా నాకు యేసుప్రభు గురించే తెలిసింది గానీ, హిందూ దేవుళ్ళ గురించి ఎవ్వరు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీదయితే ఎవరైనా చర్చికెళ్తే హిందూ దేవుళ్ళ మీద ఎగ్నిస్ట్‌గా ఉండడం, ఎగ్నిస్ట్‌గా మాట్లాడడం అలా చేస్తారు. కానీ అదేంటో నాకెప్పుడు అలా అయితే అనిపించలేదు. అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించలేదు. ఇంకా ఎప్పుడు నా జీవితంలో నేను బ్రతికున్నన్నాళ్ళైతే నాకెప్పుడు అనిపియదు. నేనేమనుకుంటా అంటే అందరూ ఒకటే. ఎప్పుడైనా ఒక దేవుడిని నమ్మామంటే ఇంకొక దేవుడిని దూషించమనైతే అర్థం కాదు. ఎందుకలా చేస్తారని నాకు ఆ ఒక్కటైతే చాలా చాలా బాధ అనిపిస్తది. చాలా చదువుకున్న వాళ్ళైనా, పండితులైనా, పాస్టర్‌లైనా వాళ్ళైతే కొంతమంది అలా మాట్లాడుతుంటే అయితే నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తది. ఎవ్వరు దేవుడు వాళ్ళకి గ్రేటు. ఎందుకలా ఒక దేవుడిని నమ్మనప్పుడు ఇంకొక దేవుడిని దూషించమని ఎవరు చెప్పారసలు వీళ్ళకి? నేనైతే చర్చికెళ్ళినప్పుడైనా నాకు ఈ దేవుడి మీద ఎప్పుడూ ఏ ఏ మాత్రము అలాంటి ఫీలింగే లేదు. ఇప్పుడైతే కొన్ని పురాణాలు చదివి, చూసి రామాయణం, మహాభారతం అలా కొన్ని చూసినంక హిందూ దేవుళ్ళ గురించి తెలుసుకొని, హిందూ తత్వం గురించి తెలుసుకొని నా మనసైతే మారింది. కానీ మనకి ఎవరో ఒకరు ఆ దేవుళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, చెప్పడము అలా చేస్తే తప్ప మనకైనా సరే, పిల్లలకైనా సరే వాటి గురించయితే తెలీదు. ఏదో ఇంట్లో మామూలుగా దీపం పెట్టేసి అలా వదిలేస్తే మాత్రం ఆళ్ళ గురించి, ఆ దేవుళ్ళ గురించి అయితే తెలీదు. చెప్పాలి కొంచెమంతనైనా, లేదంటే ఇలా ఫోన్లంటనైనా వినిపించడమైనా, మనకి చెప్పడం రాకపోతే పిల్లలకి వినిపించడమైనా, మనకి తెలియనివైనా మనం వినడమైనా. ఇప్పుడు జనరేషన్ మారింది. దేవుడి దయ వల్ల అన్నీ మనం ఏదనుకుంటే అది వినగలం, చూడగలం కాబట్టి కనీసం ఇప్పుడైనా ప్రతి ఒక్కటి తెలుసుకొని, దేవుళ్ళ గురించైనా, దేవతల గురించైనా తెలుసుకొని పూర్తిగా పిల్లలకి చెప్పాలి. మామూలుగా ఇంట్లో దీపం పెట్టేసి వదిలిస్తే అయితే అంతగా అయితే ఎవ్వరూ నమ్మరు దేవుడిని. చెప్పాలి ఈ దేవుడు ఇలా, ఆ దేవుడు అలా, ఎవరు ఏం చేశారో అసలు. శివుడు అయితే అసలు ఎన్ని చేశారు, ఎన్ని త్యాగాలు చేశారో అవన్నీ ఇప్పుడు వరకు దగ్గర నాకు 40 సంవత్సరాలు వచ్చినాయేమో, ఇప్పుడు వరకు నాకైతే ఎవ్వరూ చెప్పలేదు, నాకు తెలీదు. ఎప్పుడైతే నేను కాశీ వెళ్ళొచ్చానో, కాశీ వెళ్ళిన నుండి ఇంకా దేవుడి గురించి మొత్తం తెలుసుకోవాలని అయితే నా మనసుకు అనిపించింది. మొత్తం శంకరుడు గురించి, శివుడు గురించి 12 జ్యోతిర్లింగాలు అవన్నీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఆయన హిస్టరీ ఏంటి, అతను మనకి ఏం చేశారు, మొత్తం ఆది అయిన అంతమైన ఆయనే అని అంటే అన్నీ ఒక్కొక్కటిగా అసలు నేను ఇప్పుడు వరకు నా నోటంట శివ అని మాటనే ఎప్పుడూ రాలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. కానీ ఇప్పుడైతే ఇంకా ఓం నమ శివాయ అనే మాట అయితే అసలు వదలబుద్ధి అవ్వట్లేదు. కాశీ వెళ్ళొచ్చిన నుండి. కాశీ వెళ్ళొస్తే ఇంత మార్పు ఉంటుందని అయితే అసలు నేనైతే అనుకోలేదు. నిజంగా అబ్బా, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఆ కుంభమేళా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ అసలు కాశీ వెళ్తామని అయితే అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు అలా 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 లాక్కెళ్ళిపోయాడు. ఆ కుంభమేళాకు కూడా 20 రోజులు వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా వేసుకుంటూ అలా వెళ్ళాము. అదేదో లాస్ట్‌కైతే ఇంకా వెళ్ళేది రాసిపెట్టుందేమో దేవుడి దయ వల్ల, ఇంకా దేవుడైతే తీసుకెళ్ళిపోయాడు. అలానే కాశీ కూడా, కాశీ వెళ్ళొచ్చిన నుండి అయితే పూర్తిగా నా మనసు అయితే మొత్తం ఈ శివమయం అయిపోతుంది అంటారు చూడండి, అలా మొత్తం శివమయమే అయిపోయింది. ఇంకా అతని గురించి అయితే చాలా చాలా తెలుసుకున్నాను నేను. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, తెలుసుకొని నమ్ముకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. నేను ఏ దేవుడికి అగెనిస్ట్ కాదు. ఏ దేవుడిని వేరే మతాలు ఎవరైనా నమ్మిన వాళ్ళకైతే నేనేం అగెనిస్ట్ కాదు. నాకు అన్ని దేవుళ్ళు ఒకటే.
యేసుప్రభు అయినా, అల్లా అయినా, ఈశ్వరైనా అందరూ ఒకటే. మనిషికి 3 కాలాలు అంటారు కదా! ఏ కాలంలో ఏ జ్ఞానం కలుగుతదో తెలీదు అసల. ఒక్కొక్కసారి చెడిపోవడానికి కలుగుతది. ఒక్కొక్కసారి మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా కలుగుతది. అలా నాకైతే దైవ మార్గం, దైవత్వం అలా శివుని వైపు వెళ్ళడానికైతే శివుని అనుగ్రహం అయితే వచ్చిందనే అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే మీరైతే నమ్మరు. నాకు చిన్నప్పుడంతా అందరూ పూజలు చేస్తుంటారు కదా! అప్పుడు పూజలు చెయ్యాలి అనిపించేది. కానీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర మేము చాలా అంటే చాలా గరీబ్‌గా ఉండేది. అయితే పూజ చేసే సామాన్లు కొనుక్కునే అంత స్తోమత కూడా తక్కువ. చాలా చాలా తక్కువ. దానివల్ల పూజ చేయాలనున్నా ఇంకా చెయ్యలేకపోయినా. అమ్మ కూడా చాలా తక్కువ చేస్తది పూజలు. పెద్దమ్మ అయితే చాలా చేస్తది గానీ, అమ్మ కూడా చాలా తక్కువ చేసేది. ఎప్పుడో అలా దీపం పెట్టడం, ఎప్పుడో మొక్కడం అలా చేసేది. నాకైతే మొక్కాలి కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా పూజలు చేయాలి అలా అనిపించేది గానీ, మళ్ళా చెయ్యాలి అని అనిపించేది. చేయడానికెళ్ళే వరకు ఏదో ఒకటి ఇంకా ఆటంకం. ఇంకా చేయలేకపోయేదాన్ని. అయిపోయిందింక. పెళ్ళయిపోయింది. పెళ్ళయిపోయిన తర్వాత కూడా అస్సలింక నేను వదిలేసానిగ. మొత్తం ఎలాగో చర్చికెళ్ళాను కదా! ఇంకా సరేలే అనేసి ఇంకా అలాగ చర్చికెళ్ళడం ఇంకా అటే అయిపోయిందింక. ఇంకా పూజలు చెయ్యాలి అనే లోపల మనసులో ఉంది. కానీ అది బయటికి రాలేకపోతుంది. కడుపులో పిల్ల 9 నెలలు అయితే గానీ బయటికి రాలేదు చూడండి. అలా అయిపోయింది నా పరిస్థితి అయితే. అది ఇప్పుడు చెప్తే మీకు జోక్‌గా ఉంటదేమో గానీ, ఇదంతా అయితే రియల్‌గా జరిగింది. నేను పెళ్ళయిన నుండి ఇప్పటికి 20 సంవత్సరాలు అయితుంది మాకు. నేను ఇంట్లో దీపం పెట్టిందే లేదు. కానీ ఇప్పుడు ఇంకా అది ఆ భక్తి అనేది పగలగొట్టుకొని బయటికి వచ్చేసినట్టుగుంది కట్టలు తెంచుకొని. ఇప్పుడైతే ఆ కుంభమేళాకెళ్ళిన నుండి, కాశీ ఎళ్ళొచ్చిన నుండి దీపం అయితే పెట్టుకుంటున్నా. చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది. మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలీదు కదా! నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడుకైనా శివతత్వం గురించి తెలిసింది. హిందూ దేవుళ్ళ గురించి బాగా తెలిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.